సంగారెడ్డి ఎస్పీ కెమికల్ ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరింది. రియాక్టర్ పేలడంతో 6 కార్మికులు, కంపెనీ డైరెక్టర్ మృతి చెందారు. ఆసుపత్రిలో మరో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం శిథిలాల కింద మరో మృతదేహం లభ్యమైంది. సహాయక చర్యలను ఫైర్ సేఫ్టీ డీజీ నాగిరెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మంత్రి కొండా సురేఖ, పలువురు నాయకులు ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. मैं आपका हेल्थ मिनिस्टर ठीक है। दामोदर साहब क्या माँ आप बेफिक्र रोना नहीं, आप बेफिक्र ये सब ठीक हो जाएगा वक्त की बात। ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా మెదక్ ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి. సంగారెడ్డి ఎస్పీ కెమికల్ ఫ్యాక్టరీలో అయితే పేలుడు ప్రమాదం జరిగింది. అయితే మృతులు ఎంతవరకు చేరుకున్నారు? క్షతగాత్రులు ఎవరైనా ఉన్నారా? సో ఈ ఘటన ఎలా జరిగింది? శాలిని, ఆర్గానిక్ పరిశ్రమలో పేలుడుతో ఒక్కసారిగా మెదక్ జిల్లా అంతా కూడా ఉలిక్కిపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. చందాపూర్ గ్రామ పరిసరలో ఉన్నటువంటి ఎస్ఆర్ ఆర్గానిక్ అనేటువంటి పరిశ్రమల్లో నిన్న పేలుడు సంభవించింది. ఇది భారీ పేలుడు కావడంతో దాదాపు 8 నుంచి 10 కిలోమీటర్ల దూరం వరకు కూడా దాని శబ్దాలు, అదేవిధంగా అలముకున్నటువంటి పొగలు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి పరిశ్రమలో పేలినటువంటి సందర్భంలో డైరెక్టర్ శర్మ, అదేవిధంగా మిగతా కార్మికులు మొత్తంగా ఇప్పటి వరకు 7 మృతి చెందినట్టు మనకు తెలుస్తుంది. 16 మందికి బాగా తీవ్రంగా గాయాలైనటువంటి పరిస్థితి. అయితే పరిశ్రమ డైరెక్టర్ రవి శర్మ 38 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఈయన ఏదైతే రియాక్టర్ పేలిందో సమీపంలో ఉండడంతో అక్కడక్కడే ఆయన మృతి చెందినటువంటి పరిస్థితి. అయితే పక్క రాష్ట్రాల నుంచి, అదేవిధంగా పక్క జిల్లాల నుంచి కూడా వచ్చి, పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ పరిశ్రమలో ఉద్యోగాలు చేస్తూ ఇక్కడ జీవనోపాధి పొందుతున్నటువంటి చాలా మంది కార్మికులు ఆ పరిశ్రమలో ఉండడం, ఈ ప్రమాదం సంబంధించినప్పుడు కూడా దాదాపు 60 మంది వరకు కూడా విధులు నిర్వహిస్తున్నట్టు యాజమాన్యం తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే పోలీసుల ఓవర్ యాక్షన్ తో అక్కడ ఎవరైతే కుటుంబ సభ్యుల ఆవేదన కూడా అర్థం చేసుకోకుండా అక్కడ నుంచి పంపించి వేయడానికి, వారిపైన దౌర్యం చేయడానికి కూడా పోలీసులు వెనుకాడకపోవడం వల్ల తీవ్రంగా విమర్శలు అయితే వెల్లువెత్తుకున్నటువంటి పరిస్థితి. అయితే జిల్లా ఎస్పీ, అదేవిధంగా కలెక్టర్ సీఎం ఆదేశాలతో ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. గాయాలు అయినటువంటి ఎవరైతే కార్మికులు ఉన్నారో వారికి ఎప్పటికప్పుడు వైద్య సేవలు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా తీవ్రంగా భయపడ్డారు. ఇళ్ల నుంచి బయటకు పరిగెత్తినటువంటి పరిస్థితి. కాసేపు ఏమైందో తెలియని పరిస్థితిలో గ్రామాల్లో కూడా ఒక భయాందోళన వాతావరణం నెలకొంది. అయితే పేలుడు భారీగా ఉండడంతో చిన్న చిన్న ఇనుప ముక్కలు, అదే రియాక్టర్ కు సంబంధించినటువంటి ముక్కలు కూడా చాలా దూరం వరకు ఎగిరిపోవడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా చాలా భయపడ్డారు. మరోవైపు ఈ పేలుడు తర్వాత ఏవైతే చుట్టుపక్కల ఉన్నటువంటి రియాక్టర్లు కూడా పేలే అవకాశం ఉందనేటువంటి ప్రచారం జోరుగా సాగడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా తీవ్రంగా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పినప్పటికీ కూడా అప్పటికే జరగాల్సినటువంటి నష్టం అయితే జరిగిపోయిందనే చెప్పుకోవచ్చు. సీఎం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం అంతా కూడా కదిలింది. దాని తర్వాతనే సహాయక చర్యలు ముమ్మరంగా సాగాయని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతం అంతా కూడా ఒక విషాద చాదలు అలుపుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే పక్క రాష్ట్రం అంటే విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ సేవలు, ఇక్కడ ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళు కూడా ఇక్కడ ప్రాణం కోల్పోవడంతో పక్క రాష్ట్రాల నుంచి కూడా కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే జిల్లా మంత్రి, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా ఎవరైతే గాయపడ్డారో వారిని పరామర్శించారు. ఈ ఘటనకు సంబంధించి జరిగినప్పుడు ఎలా జరిగిందని ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో, అక్కడ కార్మికులు పనిచేస్తూ ప్రత్యక్షంగా అక్కడ ఉన్నారో వారిని అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి. ఈ ఘటనలో గాయపడ్డ వారు, ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబ సభ్యులకు మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని అన్ని విధాలుగా
ఆదుకుంటామంటూ నిన్న వచ్చినటువంటి జిల్లాకి పార్టీ కార్యక్రమాల పనిపై వచ్చినటువంటి కొండా సురేఖ కూడా పరామర్శించి వాళ్లకు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మీరు ఎట్లాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం మీకు అండగా ఉంటుందంటే కూడా అన్న కొండా సురేఖ బాధ్యులకు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. జిల్లా యంత్రాంగానికి కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలి, తగిన సహాయం అందించాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ అయినటువంటి పరిస్థితి నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పటికి పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితిని తెలుసుకొని దానికి సంబంధించినటువంటి చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇదిలా ఉండగా ఈ మధ్యలో అంటే ఈ పటాన్ చెరువు, ఇస్నాపూర్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమలు, అదేవిధంగా సంగారెడ్డి, ఈ గుండ్లమాచునూర్, చందాపూర్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమల్లో వరుసగా ఏదో ఒక ప్రమాదం జరగడం, అక్కడ ఉన్నటువంటి కార్మికులు ప్రాణాలు కోల్పోవడం యథావిధిగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇప్పుడు ఆ స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు కానీ లేదంటే కుటుంబ సభ్యులు కానీ ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ విమర్శిస్తున్నారు. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఏదైతే సేఫ్టీ మెజర్మెంట్స్ ఉంటాయో, సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటాయో అవి తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అయినప్పటికీ కూడా జిల్లా యంత్రాంగం చూసి చూడనట్టు వదిలేయడం, వారి పబ్బం గడుపుకోవడం వరకే సరిపోతుంది. కానీ ఇలా ప్రమాదం సంభవించినప్పుడు అధికారులు హడావిడి చేస్తారు, కానీ తర్వాత దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు చర్యలు తీసుకోకపోయినటువంటి కంపెనీల పైన ఎలాంటి చర్యలు ఉండవు అని చెప్పేసి తీవ్రంగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. థాంక్యూ శ్రీనివాస్. తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర